విశాఖలో వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ సమావేశ మందిరంలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేసిన ఆయన హెల్మెట్ లేకపోవడం వల్ల పెరుగుతున్న ప్రమాదాల తీవ్రతను వివరించారు. హైకోర్టు సూచనల మేరకు వాహన చోదకుడితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని, లేకుంటే 1035 రూపాయలు చొప్పున ఫైన్ విధిస్తున్నామని వెల్లడించారు. లైసెన్స్ లేని వ్యక్తులు డ్రైవింగ్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే చిన్నారులకు వాహనం ఇస్తే వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ సంస్థల సహాయంతో పేదలకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరణాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. సగటున ప్రతిరోజు ఒకళ్ళు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, అదేవిధంగా 4-5 గాయపడటం, వీరిలో కొంతమంది శాశ్వతంగా వికలాంగులుగా మారటం జరుగుతూ ఉంది. వీటన్నిటికి కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు చనిపోతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాల్లో. అందున యువకులు ఎక్కువ మంది మరణిస్తున్నారు. మరి ఈ విధంగా యువకులు మరణించడం సామాజిక కోణంలో చూస్తే తల్లిదండ్రులకి గర్భశోకం మిగిల్చి వారు తల్లిదండ్రుల కంటే ముందే చనిపోవడం తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం. తర్వాత మరి ఒక యువకులు చనిపోయారంటే అది మనకి, మన నగరానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి నష్టం. ఎంతో ఉత్పాదకత సాధించవలసిన వారు యువకులు, మరి ఇంకా చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తులు వారు అకాల మరణానికి గురవటం అంటే అది మరి ఒక రకంగా జాతీయ నష్టం. ఈ విధంగా రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారికి, మరి గాయపడిన వారికి ప్రభుత్వం కూడా మరి వీళ్ళ చికిత్స కోసం కొంతమంది చికిత్స పొందుతూ తర్వాత సారి చనిపోతుంటారు 3-4 రోజులకి. ఈ చికిత్సకి ప్రభుత్వానికి కూడా చాలా ఎక్స్‌చక్కర్ మీద భారం పడటం, ఖర్చులు అవుతూ ఉన్నాయి. మరి అందుకని చెప్పేసి ముఖ్యంగా మనం ఈ యొక్క గణాంకాలను పరిశీలించినట్లయితే 2023 సంవత్సరంలో హెల్మెట్ ధరించకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య 114. దాంట్లో మృతుల సంఖ్య 127. ఈ సంవత్సరం ఇప్పటివరకు హెల్మెట్ ధరించకుండా వెళుతున్న సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు 70, మృతుల సంఖ్య 74. మరి ఇది గమనించినట్లయితే హెల్మెట్ ధరించని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా, విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి, వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే పోలీసు వారు, అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు, ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది. ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం. ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి. BIS మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రమాదాల్లో నాసి రకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క హిట్ కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో. కాబట్టి దయచేసి అందరూ కూడా BIS సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము, హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది. మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం 1035 రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది. ఇది ఇంకా విస్తృతంగా దీన్ని చేపట్టి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోయినట్లయితే వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే పోలీస్ శాఖ నుంచి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధారణ అనేది పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదు. ఈ చలానాల సిస్టమ్ అనేది ఒక పరివర్తన తీసుకురావాలి. ఆ పరివర్తన ద్వారా మీరు శిరస్త్రాణాలు ధరించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి. 0 మరణాలకి రావాలి విశాఖ నగరం అనేది మా కమిషనర్ గారి ఆదేశాలు. ఎవరైతే హెల్మెట్ కొనుక్కునే స్తోమత లేని వారు ఉన్నారో అటువంటి వారికి కూడా కార్పొరేట్ సంస్థల సహకారంతో కొన్ని సంస్థలు వారే హెల్మెట్లు సమకూర్చి అటువంటిది
కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి మన శాఖ ద్వారా, పోలీస్ శాఖ ద్వారా హెల్మెట్లు సమకూర్చే విధానానికి ఆలోచన జరుగుతుంది. త్వరలోనే దాని విధి విధానాలను కూడా మరొకసారి మేము ప్రకటించడం జరుగుతుంది.